ఇంకొక విషయం చెప్పండమ్మా. బతుకమ్మని మామూలుగా దసరా కన్నా కూడా విశిష్టంగా జరుపుకునే వాళ్ళు చాలా మందిని చూస్తున్నాం. మీరు ఇంతకుముందు చెప్తూ ముసలి వాళ్ళతో సహా పట్టు వస్త్రాలు ఎక్కడో ఉన్న పెట్టెలో ఉన్న పట్టు వస్త్రాలు. అయితే ఈ బతుకమ్మకి ఇంట్లో మామూలుగా తల్లిదండ్రులు కానివ్వండి, అత్తమామల ఇళ్లల్లో ఉన్న వాళ్ళు పుట్టింటికి రావటం జరుగుతుంది. అందరూ పట్టు వస్త్రాలతో, నగలతో, అలంకరణతోనే కనిపిస్తారు. అంటే దసరా కన్నా కూడా ఈ ఫెస్టివల్ నే ఎక్కువగా జరుపుకుంటారు, ముఖ్యంగా ఆడవాళ్ళ పండుగ కాబట్టి. ఎందుకు అలంకరణకి అంతటి ప్రాధాన్యత? దసరాకు మన దేవాలయానికి వెళితే ఎవరి ఫ్యామిలీ వాళ్ళు వెళతారు, దండం పెడతారు, వచ్చేస్తుంటారు. కానీ ఇక్కడ ఇరుగు పొరుగు చుట్టుపక్కల వాళ్ళు, చుట్టాలు, బంధువులు, మిత్రులు అందరూ కలుస్తుంటారు. కనుక ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఈమె అమ్మవారు సర్వాలంకార ప్రియ అమ్మవారు. ఎవరు అంటే ఆమె సుమంగళి అర్చిత, సుమంగళుల చేత అర్చింపబడేటువంటిది. తర్వాత అలంకరణ ఎంత చేసుకుంటే అమ్మవారి విగ్రహం మనం చూస్తుంటాం, శంకరమఠలో చూస్తాం, శారదాంబ ఎంత అందంగానో ప్రతిరోజు ఒక్కొక్క కలర్తో ఆయన చీరలు బట్టలు కడుతూ అలంకరిస్తుంటాడు. అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా, చిలకపచ్చ రంగులో రాజరాజేశ్వరి అని, పసుపు రంగులో ఒకరోజు, ఎరుపు రంగులో ఒకరోజు మీనాక్షి అని, ఇట్లా రోజు అమ్మవారికి అలంకరణ ఉంటుంది. వీళ్ళు కూడా రకరకాలైనటువంటి చీరలు తీసుకొని రకరకాల దానికి మ్యాచింగ్ నగలు పెట్టుకొని వాళ్ళు అది చేస్తుంటారు. వాళ్ళని చూసి పెద్దవాళ్ళు కూడా అయ్యో మన పిల్లలు, మన కోడలు, మన బిడ్డలు పెట్టుకున్నారు, అమ్మ నువ్వు కూడా పెట్టుకో. ఎప్పుడు పాపం కొంచెం ఏజ్ వచ్చే కొద్దీ పెద్ద చీరలు కట్టుకోవాలన్నా, పెద్ద నగలు పెట్టుకోవాలన్నా వాళ్ళకి ఇష్టం ఉండదు. కానీ నలుగురిని చూసిన తర్వాత ఉత్సాహం వస్తుంది. నేను కూడా ఏడాదికి ఒక్క రోజు అంటుంటారు. ఏమన్నా అంటే అమ్మ వస్తావా నువ్వు పండగ దగ్గరికి ఆడడానికి వస్తావంటే, ఏడాదికి ఒక్క రోజు బిడ్డ ఎందుకు రాను, వచ్చే సంవత్సరానికి నేను ఎట్లా ఉంటానో ఏమో, ఇంకా ఇప్పుడన్నా ఓపిక ఉన్నది అని వాళ్ళు లేని ఓపికను. అందుకే పెద్దవాళ్ళు, భర్త లేనటువంటి ముసలాళ్ళు కూడా బతుకమ్మ పేరుస్తుంటే నాయనమ్మని పిలుస్తారు. నాయనమ్మ ఎట్లా కింద ఆకులు ఎలా వేయాలి, అది పడిపోకుండా ఉండాలి. అది పేర్చడం కూడా చాలా ఒక ఆర్ట్ అన్నమాట. దాన్ని కింద పెద్ద పెద్ద ఆనెపాకులో లేకుంటే పొట్లాకులో బీరాకులో వేసేసి దాని మీద కింద పువ్వులు పెట్టుకుంటూ, మళ్ళీ తంగడి పువ్వులు పెట్టుకుంటూ, గునుగు పువ్వులు పెట్టుకుంటూ, చివరికి హల్కగా ఉన్నటువంటి వెయిట్లెస్ ఉన్న కట్ల పూలు పెట్టుకుంటూ క్రియాత్మకంగా చేస్తుంటారు. దాన్ని ఆ పెద్ద ఆవిడని, ముసలావిడని అడుగుతారు కూర్చోబెట్టి. ఆమెకు సంతోషం అనిపిస్తారు, నాకు పెద్దరికం ఇచ్చారు, నన్ను అడుగుతున్నారు మా పిల్లలు ఎట్లా పేర్చుకోవాలని అని. పాపం పడుకున్న ఆమె కూడా ఉత్సాహంగా మనవరాళ్ళ దగ్గర కూర్చొని బిడ్డ ఇట్లా వేయండి, ఇట్లా వేయండి, చివరి దానికి ఒక దారం కట్టండి అంటారు. పెద్ద బతుకమ్మలు చేస్తారు. దొరలు, రెడ్లు, వెలుమలు ఈ ప్రాంతంలో ఎక్కువ కాబట్టి వాళ్ళది పాలేరు ఎత్తుకొని వస్తాడనమాట పెద్ద తాంబాళంలో. అగరబత్తులు పెట్టి చేసి మేళ తాళాలతో తీసుకొని వెళతారు. అది నీళ్ళల్లో వేయడం వలన కూడా వర్షపు నీళ్లు పడి అందులో రకరకాల క్రిములు వస్తాయి. ఊర్లలో ఏంటంటే ఆ నీళ్ళే తెచ్చుకుంటారు, తాగుతుంటారు. ఇప్పుడంటే చాలా చోట్లలో కొళాయిలు వచ్చాయి, కానీ అక్కడ నీళ్ళు అవే తాగుతుంటారు. కాబట్టి ఆ నీళ్లలో ఉన్నటువంటి చిన్న క్రిమికీటకాలు ఈ పువ్వుల్లో ఉన్నటువంటి రసాయనిక గుణాలతో ఎప్పుడైతే మనం బతుకమ్మని అందులో వేస్తామో ఆ పురుగులు తినేసి చనిపోతాయి. అందుకని నీళ్లు ప్యూరిఫై అవుతాయి అనమాట. అంత గొప్ప గుణం ఉన్నది ఆ పువ్వులలో. చాలా అంటే చాలా చక్కగా చెప్పారమ్మా. నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పొచ్చు. అయితే ఏ పువ్వులు కూడానమ్మా కాయలు లేనటువంటి పువ్వులనే, పండ్లనే మనం ఎక్కడ ఇంట్లో పూజ చేసుకున్నా కూడా కాయలు పండ్లు రానటువంటి పువ్వులని పెడతాం. కానీ దీనికి మాత్రం ఒకదానికి గుమ్మడి పువ్వును పెడతాం. ఎందుకంటే వంశం గుమ్మడి తీగలాగా పెరగాలి అని చెప్పేసి పైన గుమ్మడి తీగ యొక్క లోపల ఉన్న కేసరాలు మనకు పసుపు గౌరమ్మ లాగా ఉంటుంది. అందుకని చెప్పేసి గుమ్మడి పువ్వు పెట్టిన తర్వాత గునుగు పువ్వులు పెట్టుకుంటూ వస్తుంటారు. మిగతా పువ్వులన్నీ కూడా కాయలు పండ్లు కాయవు, కానీ గుమ్మడి పువ్వు మాత్రం ఒక చోట గుమ్మడి చెట్టు పడ్డా కాయలు ఇంకెక్కడో పోయి పడుతూ ఉంటాయి. అందుకని చెప్పేసి ఆ గింజలు, దాని కడుపు నిండా గింజలు ఉంటాయి, ఆ గింజలు మళ్ళీ వెదజల్ల పడుతుంటాయి. అంటే కుటుంబాలు పెరగాలి అనేటువంటి ఒక గొప్ప గుణం మనకి ఇందులో ఉన్నదన్నమాట. చాలా చక్కగా వివరించారు. బతుకమ్మ గురించి మనకి తెలియని ఎంతో ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది. తప్పకుండా ఇలాంటి వీడియోస్ ని అందరికీ షేర్ చేయండి. నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను, మన సంస్కృతి సంప్రదాయాల గురించి ప్రతి ఒక్కళ్ళకి తెలిసి తీరాలి. ముఖ్యంగా నేటి తరం తెలుసుకోవాలి. మనకున్న గొప్పతనం ఇదా, మన ఊర్లో మన ఇంట్లో చేసుకునే పండుగ వెనకాల ఉన్నటువంటి రహస్యాలు ఇవా అని పిల్లలకి తెలియాలంటే తప్పకుండా మీరు తెలియజెప్పే ప్రయత్నం చేయాలి. ఇలాంటి వీడియోస్ని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి పండుగతో మళ్ళీ కమల గారితో కలిసే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు సెలవు, నమస్తే.